గారు సుబ్బయ్య శాస్త్రి గారు అందరికీ సుపరిచితులు. అందరి సహకారంతో ఆ కాలం దాదాపుగా 50 సంవత్సరాలు అయింది. ఇంకా పైన నడిచేది 50 దగ్గర 50 సంవత్సరాలుగా వాళ్ళ తండ్రి గారు చాలా బాగా తెలుసు, అందరికీ సుపరిచితులు. గురువు గారు ఫస్ట్ ఆయన ఆదోనిలో మొట్టమొదటిగా అయ్యప్ప స్వామి అన్నయ్య నామము అయ్యప్ప స్వామి దీక్ష అయ్యన్న స్వామి గారు, తర్వాత రెండవ ఆయన సుబ్బయ్య శాస్త్రి గారు. వాళ్ళ తర్వాతనే అందరూ వాళ్ళ శిష్యుబృందంగా రామకృష్ణారెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ఎందరో అందరూ కూడా అందరూ వాళ్ళిద్దరి సహకారాలతో ముందుకు వచ్చి నిరంతరం కూడా ఈ అయ్యప్ప ధర్మశాస్త్ర అంటే ధర్మము శాస్త్రము రెండు కలిసినటువంటి వాడే ధర్మశాస్త్రం. అంటే మన ధర్మం ఇలా ఉండవాలా, దాన్ని ఇలా పాటించవాలని చెప్పేది శాస్త్రం. ధర్మం అనేది ఇట్లా ఉంటుంది అనేది ధర్మం. కాబట్టి ఇలా ధర్మశాస్త్రం అయినటువంటి ఆ మహాధర్మశాస్త్ర మండల పూజ కార్యక్రమం ఆ కాలం నుండి కూడా నిరంతరం ప్రతి సంవత్సరం ఎలాంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ గొడవ జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడేనే కాకుండా అందరూ కూడా ఇక్కడ ఒక కార్యక్రమం సత్కార్యక్రమం జరుగుతుంది అంటే అందరూ కూడా మాది అనే భావనతో వచ్చి అందరూ వాళ్ళకు వచ్చిన సహాయం సహకారము నామ సంకీర్తనము సేవా భిక్ష అన్న ప్రసాద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మీరు, ఎందుకంటే మేము శరీరం కొంచెం చిన్నగా పెద్దవాళ్ళైనారు, శరీరం తగ్గుతూ ఉంటుంది. కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చేటువంటి యువకులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత దావ తప్పుతూ ఉంది. అటువంటి దావలో వెళ్ళకుండా మేము ఆచరించినటువంటి దావ ఏదైతే ఉందో సాధారణంత దాంట్లోనే మీరు నడచవాలని, ధర్మాన్ని తప్పకుండా అయ్యప్పను తక్కువ చేయకుండా ఇష్టపరచకుండా, అయ్యప్ప స్వామి మాల అంటే కొందరికి విసుకొచ్చేటట్టుగా చేయకుండా దయచేసి అయ్యప్పలందరికీ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా వారి దీంతో నేను ఇక్కడ చెప్పవాలని మనసారా కోరుతున్నాను. దయచేసి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, రాబోయే వాళ్ళు కావచ్చు, ఒక ధర్మాన్ని ఒక పద్ధతిని, ఇది మహాధర్మశాస్త్ర అయ్యప్ప దీక్ష అంటే ఇది, నియమం అంటే ఇది, ఇలా ఆచరించవాలా, ఇలా నడుచుకోవాలా, ఇలా భజన చేయాలా అనేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా ధర్మాన్ని తప్పకుండా మనం చేయాలని అందరూ సహకారంతో మా వంతు మాకు సహకారం చేస్తూ ఉంటాము. మీరు కూడా సహకరించుకుంటూ అందరూ చేయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి స్వామి సమితి ఈరోజు ఇక్కడ ఆ మహామండల పూజ కార్యక్రమం మన మహాదేవ స్వామి, తర్వాత ఎస్టేట్ కానీ ఉండేటువంటి అయ్యప్ప భక్తాలు సహకారంతో అందరి సహకారంతో అందరూ కూడా ఎస్ఎంఎల్ మీనాక్షి నాయుడు గారు వాళ్ళ సహకారం ఎప్పుడు ఉంటుంది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరి సహకారమే ఇది దేవాలయం నడుస్తుంది. కాబట్టి అందరి సహకారం ఇట్లే ఉండాలని అని కోరుకుంటూ అందరూ కూడా అన్న ప్రసాదం తీర్థ ప్రసాదం స్వీకరించుకోవాలని కోరుకుంటున్నాం. స్వామి